నానా, ఈ బాక్స్కి ఏదో రెడ్ టేప్ వేసి ఉంది. నాకు తెలిసి ఇందులో చాలా పర్సనల్ వస్తువులు ప్యాక్ చేసి ఉంటారు. వెహికల్ నెంబర్ ఎంత? సార్, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి సార్. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదా కుటుంబం? తేల్చేస్తాను. ఇంటికే వెళ్ళి విషయం తేల్చేస్తాను. నా కొడుకు అమాయకుడని తెలిసి వాణ్ణి మీ వైపు మళ్లించడానికి చాలా కష్టపడ్డారనుకుంటా. నిజానికి నా కొడుకు మీ కూతుర్నే ప్రేమించాడని తెలిస్తే నేను మీ వైపు కూడా చూసేదాన్ని కాదు. ఆంటీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోక బాబు. నా కూతురు ఒంటరిగా ఉన్నా మేం సంతోషంగానే ఉన్నాం. ఆ సంతోషం అలాగే ఉండాలి అంటే నువ్వు ప్రియని మర్చిపోవాలి. దయచేసి వెళ్ళిపో బాబు. ఒక్కసారి మర్చిపోవడానికి ప్రయత్నించి ఇంతదాకా తీసుకొచ్చుకున్నాను. అదే తప్పు ఇంకోసారి చేయదలుచుకోలేదంటీ. ఆ రోజు తప్పు చేసింది నేను, ఈ రోజు తప్పు చేస్తుంది నువ్వు. సాగర్, నిజంగా నువ్వు నా సంతోషమే కోరుకుంటే నన్ను ఇలా ఒంటరిగానే వదిలే ప్లీజ్. ఏమైందంటీ? ప్రియ మాటలు ఇప్పుడు ఇలాగే ఉంటాయి, కానీ మీ మాటలే నాకు అర్థం కావడం లేదు. మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? నేను మా ఇంట్లో కూడా విషయం చెప్పేశాను. తెలిసింది బాబు. జానకి ఇక్కడికి వచ్చి వెళ్ళింది. అమ్మ ఇక్కడికి వచ్చిందా? రావడమే కాదు, మనిద్దరం కలవడం కుదరదని తేల్చి చెప్పి వెళ్ళింది. ఇప్పటికైనా అర్థమైందా సాగర్, నేనెందుకు వద్దంటున్నాను? మన కలయిక అసంభవం సాగర్. ఎవరూ హ్యాపీగా ఉండరు. నేను హ్యాపీగా ఉంటాను. అది సరిపోదు. ఏ ఒక్కరి సంతోషం కోసమో మిగతా వాళ్ళని బాధ పెట్టడం నాకిష్టం లేదు. దయచేసి అర్థం చేసుకో సాగర్. అది కాదు ప్రియా. ప్లీజ్ సాగర్, నువ్వు నాకు జీవితాన్ని ఇవ్వాలనుకోవడం నీ వరకు న్యాయమైన నిర్ణయం అవ్వచ్చు, కానీ ఆ అవకాశాన్ని పొందే అదృష్టం నాకు లేదు. నాకు నా కూతురు ముఖ్యం. దానికోసమే నేను ఇన్నేళ్లు బతికాను. మనం ఒకటైతే చిన్ను నాకు దూరం అవుతుంది. అది నేను భరించలేని విషయం. అందుకే ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయకు ప్లీజ్. ప్రియా, ప్రియా, నా మాట విను ప్రియా. ప్రియా, ఏంటంటే ఇది? నా కర్మ బాబు. మీ అమ్మగారు వచ్చి మాట్లాడక ముందు వరకు ప్రియని ఒప్పించగలనని నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు పోయింది. ఏం చేస్తాం? నా రాత దాని రాత ఇంతే అనుకోవడం తప్ప.
సాకేత్ ఏం కాలేదు నాన్న. సార్ సార్ కలెక్టర్ గారు వస్తున్నారు సార్. కలెక్టర్ గారా? బాబాయ్ వచ్చాడ్రా. సార్ సార్ మీరిక్కడ కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సార్. రే ప్రభా, అన్నయ్య అన్నయ్య చచ్చాం. ప్రభా పోయాయిరా. మీ అన్నయ్య పరువు మర్యాద మంట కలిసిపోయాయిరా. అన్నయ్య నీకేం కాదన్నయ్య, నేను వచ్చేసానుగా. అరే చూడరా, వాడిని గొడ్డును బాదినట్టు బాదారు. ఏంటి దౌర్జన్యం? ఒంటి మీద కాకి డ్రెస్ ఉందనే? సారీ సార్, మీ తాలూకా అని తెలియక. తాలూకా ఏంటయ్యా తాలూకా? నా వాళ్ళని తెలిస్తే వదిలేస్తావు, వేరే వాళ్ళని తెలిస్తే బాధేస్తావా? అసలు చేయి చేసుకునే హక్కు నీకెవరిచ్చారయ్యా? అంటే అది ఆ కుర్రోడు నా చొక్కా పట్టుకున్నాడు సార్. అతను నాన్న కాలర్ పట్టుకున్నాడు బాబాయ్. కేసేంటి? సార్ అది కేసేంటి? డ్రగ్స్ సప్లై చేస్తున్నారు సార్. ఈ ఎవిడెన్స్ తో పాటు పట్టుకున్నాం సార్. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? తెలియదు సార్. ఎందుకు తెలియదు? సార్ ఇన్ఫర్మేషన్ బట్టి మేము రైడ్ చేసాం కానీ. ఏమయ్యా, ఎన్నాళ్ళైంది నువ్వు ఈ డ్యూటీ చేయబట్టి? ఎవరో ఒకరు ఫోన్ చేసి ఎవరో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళి అరెస్ట్ చేశావు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరో అనామకులు ఫోన్ చేస్తే కన్ఫర్మ్ చేసుకోకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను అని ఆలోచించావా? పోనీ వాళ్ళ ఆఫీస్ తనిఖీ చేశారా? వాళ్ళ ఇంటిని తనిఖీ చేశారా? మరి అవన్నీ చేయకుండా ఎలా నేరస్తులను వీళ్ళని కన్ఫర్మ్ చేస్తావయ్యా? ఏమయ్యా, వాళ్ళ ప్యాకేజీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసా? సార్ అది తెలీదు, కానీ ట్రక్కులో డ్రగ్స్ ఉన్నాయని మాత్రం తెలుసు. అయినా ఈ కేసుని నార్కోటిక్స్ వాళ్ళు డీల్ చేయాలి. మీరెందుకు యాక్షన్ తీసుకున్నారు? తీసుకున్నారు సరే, ఎందుకు చట్టాన్ని ఇలా చేతిలోకి తీసుకున్నారు? సమాధానం చెప్పు. సారీ సార్. సారీలతో నువ్వు సాటిస్ఫై అవ్వచ్చేమో కానీ నేనవ్వను. కలెక్టర్గా నాకు కొన్ని మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. ఆ హోదాతో చెప్తున్నాను, వీళ్లతో పాటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయండి. అంతవరకు వీళ్ళని నా పూచీకత్తు మీద తీసుకెళ్తున్నాను. చూడండి, ఈ కేసులో నేరస్తులెవరో తెలిసేంత వరకు నేనే పర్సనల్గా ఈ కేసును డీల్ చేస్తాను. ఎఫ్ఐఆర్ రాశారా? ఇంకా రాయలేదు సార్. రాసి నాకో కాపీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకోటి పంపించండి. ఇదిగో, ముందుగా ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారో తెలుసుకుని అతన్ని పట్టుకోండి. సైన్ తీసుకోండి. ఎస్ సార్. కానిస్టేబుల్ Yes, sir. ఆ ఫైల్ తీసుకురా. ఏదైనా అవసరం పడితే కాల్ చేయండి, నేనే దగ్గరుండి తీసుకొస్తాను. ఓకే సార్. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. రా, జాగ్రత్త జాగ్రత్త రా. సాకేత్, సాకేత్, యూ విల్ పే ఫర్ దిస్.
సాకేత్, ఒరే సాకేత్, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఇంకా రాలేదేంటి? ఎన్ని రోజులు ఇలా మాట్లాడకుండా మొహం తిప్పుకుంటూ తిరుగుతావే? ఆ రోజేదో ఆవేశంలో అన్నాను, మనసులో పెట్టుకోకుండా తీసేయచ్చుగా. కొన్ని మాటలు మనసులో తీగలా అల్లుకుని ఉండిపోతాయి. మంచి మాటలైతే మనశ్శాంతినిస్తాయి. మనసుని బాధ పెట్టే మాటలైతే మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అబ్బా, నేను రాఘవ్ని తక్కువ చేయడానికల్లేదే. ప్రభాకర్ గౌరవమైన ఉద్యోగంలో ఉన్నాడు కదా, వాడికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని అన్నాను. ఎలా అంటే ఏంటి అనేసరిగా? ఇదిగో, నేను రాఘవ్కి తల్లిని. వాణ్ణి బాధ పెడతానని నువ్వెలా అనుకుంటున్నావు? నీ అనవసరమైన ప్రవర్తన వల్ల వాడు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకునేలా ఉన్నాడు. నా భర్త గురించి నాకు తెలుసు. ఎవరు ఎలా ఉన్నా తనెలా ఉండాలో అలా ఉంటారు. ఉంటాడు. తను ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు. కానీ అవతల వాళ్ళని మాత్రం ప్రశాంతంగా ఉంచాడు. ఏకా, ఎందుకు మీ అందరికి మా మీద అంత కోపం? మమ్మల్ని ప్రశాంతంగా ఉంచకూడదని కంకణం కట్టుకున్నారా? ఏమిటే ఆ మాటలు? అర్థం పర్థం లేకుండాను. అర్థం పర్థం లేనిది నా మాటల్లో కాదు, మీరు చేసే పనుల్లో. భువనా, ఊరికి అరవకు. సూటిపోటి మాటలు ఆపేసి విషయం ఏంటో సూటిగా చెప్పు. అవును, మీరంతా మంచివాళ్ళు, నేనొక్కదాన్ని చెడదాన్ని. సూటిపోటి మాటలు అనడం తప్ప నాకు వేరే పనే చేత కదా. మరి పాపం మా ఆయన కష్టపడి కలెక్టర్ అయ్యాడు, కానీ ఆ కష్టం ఎక్కువ రోజులు నిలిచేలా లేదు. చూడు, మీ ఆయనకిప్పుడు ఉన్న ఫలంగా వచ్చిన ఆపదేంటో నాకు తెలియదు, కానీ అతని ఆ కలెక్టర్ ఉద్యోగంలో కూర్చోబెట్టింది మాత్రం మా ఆయనే. కూర్చోబెట్టాడు, కానీ ఏం లాభం? ఇప్పుడు లాగేసుకుంటున్నాడుగా. ఏం మాట్లాడుతున్నావే? నా భర్త నీ భర్త ఉద్యోగం లాగేసుకోవడం ఏంటి? అసలేం జరిగింది? పెట్టారుగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని. ఆ పేరుతో మీ ఆయన, చిన్న కొడుకు ఇద్దరు కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంట. పోలీసులకు తెలిసి తీసుకెళ్లి జైల్లో వేశారు. విడిపించడానికి మా ఆయన ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు నేరం చేశారని రుజువైతే మా ఆయన పరువు ఏమవుతుంది? నా కుటుంబం ఏమైపోతుంది? కలెక్టర్కి అన్నయ్య అంట కాని పనులు చేస్తున్నాడు అంటే ఆ కలెక్టర్ హోదా ఉంది కాబట్టి వెనకుండి నడిపిస్తున్నాడు అని మా ఆయన్ని కూడా కలిపి మీడియా వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు. అప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. మీ అత్యాశతో నేను నా కూతురు కలిసి రోడ్డు మీద పడేలా ఉన్నాం. అమ్మా, అమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? ప్రియా ఇంటికి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఉండరా, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియక ఒక పక్క చచ్చిపోతుంటే. జరిగిందేంటో నాకు తెలుసు. నా మనసు మార్చుకోమని చెప్తే నేను వెళ్ళలేదు కాబట్టి అమ్మాయి డైరెక్ట్గా ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రియని వాళ్ళమ్మని తిట్టేసి వచ్చింది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? కన్న తల్లివి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నువ్వుండరా, ఇక్కడ నా పరిస్థితి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు నీ సోచ్ చెప్తున్నావు. పిన్ని, కాస్త ఆలోచించి మాట్లాడు. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. అమ్మా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? సమాధానం చెప్పు. నువ్వు ఆగరా, ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించవా నువ్వు? మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? చెప్పునానమ్మా, నా గురించి మీరేం చేశారు? చంపేరా, చంపేయ్.
నా గొంతు కోసి నీకు నచ్చినట్టు నువ్వుండు. మేము నీ గురించి ఏమీ చేయలేదు కదా. మేము బ్రతకడం అనవసరం. చంపేరా. బెదిరిస్తున్నావా అమ్మా? నా పరిస్థితిని అర్థం చేసుకోమని బతిమాలితే బెదిరింపులతో నన్ను మభ్యపెడుతున్నావా? ఏంట్రా నీ పరిస్థితి? ఈ ఇంటి పరిస్థితి ఏంటో తెలుసా నీకు? మీ నాన్న ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసా? అసలు మీ నాన్న తమ్ముడు ఇప్పుడెక్కడున్నారో తెలుసా? పోలీస్ స్టేషన్లో ఉన్నారా. పోలీస్ స్టేషనా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్న పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి? ఏం జరిగింది పిన్ని? ఏం జరిగినా మీకేం ఒరిగేది లేదు. విడిపించడానికి మీ బాబాయ్ ఉన్నాడు. కానీ మాకేదైనా జరిగితే ఎవరు హెల్ప్ చేస్తారు? పైగా డ్రగ్స్ కేసు దొరికితే అంతే. పరువు, మర్యాద, మానం అన్నీ మంట కలిసిపోతాయి. ఒసేయ్, ఆపువే నీ ఏడుపు. ఇప్పుడు ప్రమాదంలో ఉన్న రాఘవ్ని, సాకేతిని బయటికెలా తీసుకురావాలో ఆలోచించకుండా నీ స్వార్థమేమిటే? ఇది నీ ఇల్లు కాదా? మేము నీ మనుషులం కాదా? కారు. మీరెవరు నా వాళ్ళు కారు. నా వాళ్ళైతే నా క్షేమం కోరుతారు. కానీ మీరు ఎప్పుడు నా డబ్బునే కోరుకున్నారు. ఎప్పుడు మా ఆయన హోదానే అవకాశంగా తీసుకున్నారు. మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళినా ప్రశాంతత లేకుండా చేశారు. మీరు శనిలా దాపరించారు. భువన, డాడీ, ఏంటి మీరు చేసిన పని? అమ్మని కొడతారా? కొట్టాలా, చంపాలా? అదన్న మాటలు విన్నావుగా. శరణు కోరాల్సిన మనుషుల్ని శనిలా దాపురించారు అంటుందా? నాలుక చీరేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. తప్పే డాడీ, కానీ కొట్టడం ఏంటి? నువ్వు కూడా ఏంటి మామ్? నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా. ఎలా ఉంటానే? గుండె మండిపోతుంది ఇక్కడ. కడుపు రగిలిపోతుంది ఇక్కడ. ఇంటి కోడలైన పాపానికి ఇంత కక్ష సాధింపా నాకు? అయినా డబ్బు కాసేపడి వాళ్ళేదో కక్కుర్తి పనులు చేస్తే మీ నాన్న ఎందుకే వెళ్ళి ఇడిపించాలి? పిన్ని, కక్కుర్తి పడేంత నీచమైన మనుషులమేం కాదు మేము. నిజం తెలుసుకొని మాట్లాడు. ఏంట్రా ఇది? ఇంతలా కొట్టారా? అయ్యో! నొప్పిగా ఉందా నాన్న? ఇవే దెబ్బలు మీ మీద పడుంటే ఇంకా నొప్పేసేది నాన్న.
అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఇదిగో అంతా దీనివల్లే